చేస్తారని నేను నమ్ముతున్నాను. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తొలి రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోనియా. ఆమె వల్ల హౌస్లో చాలానే గొడవలు జరిగాయి. బయట ఆవిడికి నెగిటివిటీ కూడా చాలానే వచ్చింది. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేట్ కావాలని ఆడియన్స్ని అడిగితే చాలామంది చెప్తున్న పేరు సోనియా. అయితే ఆమె 2 వారాల క్రితమే హౌస్ నుంచి బయటికి వచ్చేయాలని చాలామంది కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే సోనియా లేకపోతే అక్కడ ఆట ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ఇప్పుడు మితిమీరిన నెగిటివిటీ ఆమెకు శాపంగా మారినట్టు కనిపిస్తుంది. 4వ వారం సోనియా ఎలిమినేట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందో ఆదివారం ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. కానీ ప్రస్తుతం లీకులు చూస్తే మాత్రం సోనియా నిజంగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని చెప్తున్నారు. ఓటింగ్ తగ్గిపోవడం, ఆమెకు విపరీతమైన నెగిటివిటీ రావడమే అందుకు కారణము అయ్యి ఉండవచ్చు. బిగ్ బాస్లో ఒక్కసారి లేడీ కంటెస్టెంట్లకి ఎక్కువగా నెగిటివిటీ వస్తే వాళ్ళు రిస్క్ తీసుకోవాలని అనుకోరు. అందుకే బయటికి పంపేస్తారు. చాలామంది సీక్రెట్ రూమ్లో ఉంచుతారు కూడా. కానీ ఆమెను ఎలిమినేట్ జరిగిపోయింది అని కొంతమంది బల్లగుద్ది చెప్తున్నారు. సోనియా నెగిటివిటీ ఫ్యాన్స్ అయితే మాత్రం సోనియా ఎలిమినేట్ అయిపోయిందా, పేడ విడగడైపోయింది, బిగ్ బాస్ హౌస్లోకి పట్టిన దరిద్రం అయితే పోయింది. ముఖ్యంగా నిఖిల్కి మంచి రోజులు వచ్చాయి. నిఖిల్తో పాటు ఫుడ్వి ఆట కూడా మెరుగుపడుతుంది. అన్న తమ్ముడు అంటూ ఒళ్ళో పడుకోవడం ఏంట్రా బాబు, ఆ హగ్గులేంట్రా బాబు, ఆ కిస్లేంట్రా అన్నట్టు నిఖిల్తో ఇటు ఫుడ్వితో మార్చి రొమాన్స్ చేయడం ఏంటి, ఈ దరిద్రం ఏంటి, అసలు ఇది బిగ్ బాస్ హౌసా లేదంటే నారాయణ చెప్పినట్టుగా ఏదైనా హౌసా? చీ ఈ దరిద్రాన్ని చూడలేక వస్తున్నాం నాయన. మొత్తానికి సోనియా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ మంచి పని చేశాడు. ఇవి సోనియా ఎలిమినేట్ అయ్యిందని చెప్పగానే ఆడియన్స్ వినిపిస్తున్న మాటలు.